బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అవుట్ ఇన్ ద గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్. కనిపించిందా మీకు బటర్ఫ్లై? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి గార్డెనింగ్ వ్లాగ్ అనమాట. చూపించేస్తాను, చూసేయండి. ఇవి అయితే లిల్లీ పూలు. ఇవి ఈవినింగ్ టైంలో ఫుల్గా స్మెల్ వచ్చేస్తాయి. ఈ స్మెల్కి పాములు వస్తాయంట. అవునా కాదా చెప్పండి. అలాగే ఇక్కడ వచ్చేసి విరజాజి మొగ్గ, విరజాజుల చెట్టు. ఇంక ఇవన్నీ మా అత్తయ్య తోమేసింది అనమాట, ఇప్పుడు వర్షాకాలం వస్తే పెట్టడానికి. ఇది వచ్చేసి బచ్చల కూర. ఇక్కడైతే మా అత్తయ్య బచ్చల కూర నాటిందనమాట. ఇప్పుడే చిన్న మొగ్గలుగా వస్తున్నాయి, మొన్న వాన పడిపోతే నాటేసింది. ఇది వచ్చేసి బోడ కాకరకాయ చెట్టు అనమాట. తీగ ఇలా గోడకు కట్టేసింది. ఇలా కట్టేస్తే అది ఇలా పెరుగుతుందన్నమాట. ఇదేమో మా మల్లె చెట్టు. 2 సార్లు ఆకు చూసినా మళ్ళీ వచ్చింది. ఇంక ఇవన్నీ పీకేసి మళ్ళీ వాన పడితే పీకేసి వేస్తా అని చెప్పింది మా అత్తయ్య. ఇవైతే తోటకూర చెట్టు, అలాగే బచ్చల కూర చెట్టు అనమాట. చామంతి చెట్లు కూడా ఉన్నాయి. చామంతి చెట్టు, అలాగే కనకాంబరాలు. ఇదంతా తోటకూర. మొత్తం పీకేసి మళ్ళీ వేస్తా అని చెప్పింది ఇంకా మా అత్తయ్య అయితే. ఇప్పుడు చూసినవి ఇంట్లో మాత్రమే, బయట అయితే ఇంకా ఈ చెట్టు ఉంది. ఇదేమో రెక్కమందారం, వైట్ కలర్ది అనమాట. మీకు అక్కడ పువ్వు కనిపిస్తుంది కదా, చూడండి అది. ఈ చెట్టు పేరు నాకైతే తెలీదు, మీకు పువ్వు చూపిస్తాను నేను. చూడండి, ఇదిగో పువ్వు, ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా అది వచ్చేసి పచ్చపూల చెట్టు. ఇదేమో నీడ ఉండడానికి ఇంటి ముందు వేస్తే చెట్టు మొన్న గాలికి మొత్తం ఎరిగిపోయిందనమాట. అది వంగిపోతే మా మామయ్య తాడేసి ఈ చెట్టుకు కట్టినాడు. ఇప్పటికీ నీడిచ్చే చెట్టు అంటే ఈ వేప చెట్టే అనమాట. మా దూడకి, మా కారుకి మంచి నీడనిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దూడ, గేదె 2 కలిపి గడ్డి మేయడానికి వెళ్ళినాయి అన్నమాట. ఇది ఆ చెట్టు. అది వచ్చేసి సీతాఫల చెట్టు. ఎండకి తట్టుకోలేక పాపం కోళ్ళు చూడండి చెట్టు కింద ఉన్నాయి. నేను వెళ్తున్నా అని మొత్తం లేసిపోతున్నాయి అన్నమాట. ఈ చెట్టు వచ్చేసి మందారపు చెట్టే, ముద్ద మందారం చెట్టు. ఇది వచ్చేసి నేను ఇందాక చూపించాను కదా తెల్లపూల చెట్టు, అదే ఈ చెట్టు కూడా. ఇక్కడ వచ్చేసి మల్లె చెట్టు. ఇది వీటికైతే మొగ్గలు మామూలుగా లేవు చూడండి. మరి ఎప్పుడు పూస్తాయో ఏమో, ఎంత బాగున్నాయో కదా ఇవి. ఇంకా ఇది వచ్చేసి నందివర్ధన్ చెట్టు అంటారు కదా, అది మీకు పువ్వు చూపిస్తాను చూడండి. నందివర్ధన్ పువ్వులు అంటారు కదా, అవి ఇది అయితే. ఇంకా అది వచ్చేసి ఇంకో మందారం అనమాట. అది కూడా ముద్ద మందారమే, రెడ్ కలర్ది. అంతే. ఇవి ప్రస్తుతానికి మా ఇంటి ముందున్న చెట్లు అన్నమాట. ఇంకా మా ఇంటి పక్కన ఉన్నది కూడా మీకు చూపిస్తాను. అందులో కూడా మాకు చెట్లు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా అవి. అటు వెళ్ళిన తర్వాత మీకు అవన్నీ చూపిస్తాను నేను. ఇది వచ్చేసి గన్నేరు చెట్టు, గన్నేరు పూల చెట్టు, జాన్ చెట్టు. ఇది కూడా మందార చెట్టే అనమాట. ఇంటి ముందు ఇలా ఉంటే అవి పూసే పూలకి దిష్టి తగలదని చెప్పేసి ఇలా వేసింది అత్తయ్య అయితే. మరి ఇదేం చెట్టు నాకు తెలియదండి. మొత్తం గింజలో కాయలో ఇలాగున్నాయి. చెట్టు అయితే ఇలా ఉందన్నమాట. ఆకులు అయితే ఇలా వచ్చేసాయి, గింజలేమో ఇలా ఉన్నాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంక ఇది మొత్తం మాదే. ఇందులో ఉపయోగపడే అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. అత్తయ్య మొత్తం వేసిస్తుంది. సో చూడండి, నాకు తెలియని చాలా ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నాకు తెలియనివి మీకు తెలిసినవి కామెంట్ చేసేయండి. మొన్నటి వరకు బాగా చెత్త ఉండేదన్నమాట. ఇంకా అత్తయ్య అయితే మొత్తం పీకేసి ఎక్కడికెక్కడికి కుప్పలు వేసేసింది అనమాట. ఇంక ఇవి బాగా ఎండితే మంట పెట్టేస్తారంట. ఇది ఇంకో జాన్ చెట్టు. మా ఇంట్లో అన్ని జాన్ చెట్లే ఉంటాయి. ఒక 4-5 జాన్ చెట్లు ఉంటాయి. అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కాయ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట.
ఇంకా ఆ తర్వాత మెయిన్గా మీకు చూపించాల్సింది ఇది జున్నుగడ్డ అనమాట. గేదెలు తినడానికి వేస్తారు. ఇది ప్రస్తుతానికి గింతే ఉంది, వానాకాలం వస్తుంది కదా, అందుకే అవి పెంచుతారనమాట. ఇప్పుడు ఇంక తెలిసిందే కదా, సపోటా చెట్టు అనమాట. ఇప్పటి వరకు అయితే కాయలు లేవు. చూడండి, ఆకులు చూస్తే అర్థమవుతుంది కదా, కాయలు లేవు ఇప్పటి వరకు. ఇంకా గాలికి ఇరిగిపోతున్నాయి అని చెప్పి మా మామయ్య ఇలా తాడు కట్టారనమాట, గుంజి వీటినైతే. ఇది కూడా సపోటా చెట్టే, ఇప్పుడే ఇది పెరుగుతుందన్నమాట. సో ఇదైతే ఇది సీతాఫలం చెట్టే. ఇప్పుడే ఏంటో సీజన్ లేకుండా కాయలు వచ్చినాయి అనమాట. కాయలు వచ్చి మొత్తం ఎండిపోయినాయి. ఇది సీతాఫల చెట్టు, దీనిపైన కాసేదేమో బచ్చలు తీగ అనమాట. మనం అయితే రోజు ఇది లేనిదే అసలు వంటే చేయము. అదే అనమాట కరివేపాకు చెట్టు. ఇంక ఇది మొత్తం కరివేపాకు చెట్టు. మొత్తం చూసేయండి మీరు, ఇది మొత్తం కరివేపాకు చెట్టే. మొన్న గాలికి మా జామ చెట్టు మొత్తం వంగిపోతే మళ్ళీ పైకి తాడు పెట్టి కట్టేశారనమాట. ఇది జామకాయలు. ఈ చెట్టువి చాలా తీయగా ఉంటాయి. మొత్తం చాలా ఉన్నాయి అన్నమాట. కనిపిస్తున్నాయా మీకు? ఇట్లా కుప్పలు వేసారనమాట. మొత్తం పళ్ళు పెట్టి మొత్తం ఎక్కడికక్కడ గుంజి కట్టేశారనమాట. ఇంకా చూడండి, కావాలా మీకు కూడా? కాయలు బాగుంటాయి, తీయగా ఉంటాయి అన్నమాట. మొత్తం మా ఇంట్లో అన్నీ ఇలాంటివే ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ అన్నమాట. జాంకాయ తింటే హెల్త్ బెనిఫిట్స్ తెలిసిందే కదా మీకు. షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు. ఇంకా నిమ్మకాయలు ఈ ఎండాకాలంలో కావాల్సినవే, మంచి నిమ్మకాయ అన్నమాట. మంచి నిమ్మకాయలు చూసేయండి. ఇప్పుడిప్పుడే కాయలు పడుతున్నాయి కొన్ని. మంచిగా నిమ్మకాయ నీళ్ళు చేసుకోవడానికి. మొన్నటి వరకు నిమ్మకాయ నీళ్ళు చేసుకుందంటే అసలు నిమ్మకాయలే కాయలేదన్నమాట. ఇప్పుడిప్పుడే చూస్తున్నారు కదా, సైజ్ పెరుగుతుంది ఇప్పుడిప్పుడే, అంతే. ఇంక ఇదే మొత్తం ఏమంటారు, కంపోస్ట్ అన్నమాట. తెలిసిందే కదా మీకు. అక్కడ వచ్చేసి ఒక సీతాఫల చెట్టు ఉంది, అలాగే కరివేపాకు చెట్టు ఉందన్నమాట. ఈ కరివేపాకు చెట్టు అయితే భలే ఉంటుంది స్మెల్. ఇవి చూడండి, ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఆకులు, భలే ఉంటుంది. నిన్ననే కొట్టేశారనమాట, నేను వచ్చే టైంకి మొత్తం కొట్టేశారు. ఇవి స్మెల్ మాత్రం ఏమొస్తుందన్నమాట, సూపర్ స్మెల్ వస్తుంది. దీన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు, హెయిర్ లాస్కి వాడచ్చు. బెనిఫిట్స్ తెలిసిందే కదా మీకు. ఇంకా తర్వాత ఇవి కూడా నీడనిచ్చే చెట్లు అనమాట. వానకి గాలికి వంగిపోయి ఎవరి మీద పడతాయో అని చెప్పేసి మొత్తాన్ని అయితే కట్ చేయించేశారు. ఇదిగోండి, మొత్తం కట్ చేసి ఇక్కడే వేసారనమాట. అలాగా ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్దాం మనము. ఇక్కడ తిరగాలంటే నేను చచ్చే భయం వేస్తుంది నాకు, ఎక్కడి నుంచి ఏం వస్తాయో అని చెప్పి. మరి భయం అయితే చెప్పండి, ఉబ్బకి లోపల ఉన్న పాములు, తేళ్ళు, జర్రులు అన్నీ బయటకు వస్తాయి. అదే భయం అనమాట. అందుకే జాగ్రత్తగా వెళ్తున్నాను నేనైతే. ఎప్పుడో తీయాలనుకున్నా, ఇప్పటిదాకా కుదరలేదన్నమాట. ఇప్పుడు కుదిరింది నాకు తీసేయడానికి. మా మావయ్య చెట్లన్నీ కొట్టేశారనమాట. ఇంకా మునక్కాయ చెట్టు, అది దగ్గరికి వెళ్తే చూపిస్తాను మీకు. ఇదేదో చెట్టు అండి, నాకు తెలియదు. ఇదైతే మర్చిపోయినా నేను. ఇంక ఇదైతే గానుగ చెట్టు అనమాట. మీకు ఇక్కడ గింజలు కనిపిస్తున్నాయి, కాయలు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదా? చూడండి సరిగా, కనిపిస్తాయి. ఇదైతే గానుగ చెట్టు అనమాట. ఇక్కడ ఏమైనా గింజలు ఉన్నాయో చూద్దాం, ఆగండి. ఏవి? ఎస్, ఇవే గానుగ కాయలు అంటారు కదా, అవన్నమాట. అబ్బా ఎంత చల్లగా ఉందో ఇక్కడికి వస్తే, భలే ఉంటుంది. కనిపిస్తుందా కొబ్బరి చెట్టు? ఇక దీన్ని అతుక్కొని ఉందన్నమాట. ఈసారి ఏంటో కాయలు రాలేదు, కొద్దిగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. కనిపిస్తుందా? ఈ సమ్మర్లో మనకి కావాల్సినవి అదేంటో కావాల్సినప్పుడే రావు, తర్వాత వస్తాయి. తర్వాత వచ్చేటానికి మేము ఉండమన్నమాట.
ఇంకా కొబ్బరి మట్టలతో కొబ్బరి చీపుర్లు అయితే చేసుకోవచ్చు మంచిగా. అక్కడ ఏదో ఉంది చూడండి, ఏంటిది? వాంబో చూడండి, ఇవన్నీ నరికేశారనమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మునక్కాయ చెట్టు. ఇదైతే హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పే పని లేదు. మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటితో. బాలింతలు తింటే పాలు పడతాయి అంటారు, కానీ ఒళ్ళు నొప్పులు కూడా అలాగే వస్తాయి అన్నమాట. నాకైతే ఇది తింటే ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయి. వెయిట్ లాస్కి అలాగే హెల్త్కి, షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మొత్తం కొట్టేశారనమాట, చూసేయండి. ఇంకా ములక్కాయలు ఉండి ఏ సైజులో ఉన్నాయో నాకు తెలిసి అత్తయ్య కోసింది అనుకుంటాను. ఇంకా ఇది ఒక్కటే మిగిల్చింది. ఇంకా నార్మల్గా దొండ తీగ ఉంటుంది అనమాట, అది కూడా కోసేసారనుకుంటా. ఇక్కడైతే ఒక దొండ తీగ ఉంది. ఇది వచ్చేసి పిచ్చి దొండ. ఇవి తింటే, ఈ దొండకాయలు తింటే పిచ్చిలేసిద్దంట. తెలుసా మీకు? తెలియదు. నాకైతే తెలిసిన వాటిలో ఇవే తెలుసు. ఇంకంతే అండి. నేను ఎటు తిరిగితే మా కోళ్ళు అటు తిరుగుతున్నాయి. ఇంకా ఇవైతే మా కోళ్ళు కాదు, ఎవరో కోళ్ళు ఇక్కడ తిరుగుతున్నాయి అన్నమాట. ఇంకా బటర్ఫ్లై వెళ్తుంది చూడండి, చూసారా? ఏం కనిపిస్తాయి అంటారా? ఇదైతే మా గార్డెన్ అనమాట. నాకు తెలిసి ఈసారికి ఇందులో చాలా మార్పులు వచ్చేస్తాయి. వాన పడుతుంది కాబట్టి అన్నీ దున్నేసి మంచి మంచి చెట్లు వేస్తుంది అనుకుంటా మా అత్తయ్య అయితే. ప్రస్తుతానికి మా గేదె, మా దూడ లేదు మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి. మా గడ్డి మోపు అనమాట. మా గేదెలు సాయంత్రం ఎప్పుడో వస్తాయి మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి. ఇంకెప్పుడైనా ఇంట్రడ్యూస్ చేస్తానులేండి. సో చూసారు కదా, ఇదండి మా గార్డెన్ టూర్ అయితే. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొన్ని చెట్ల పేర్లు తెలియదని చెప్పాను కదా, అవైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.